హలో మామ, నేను రోజైతే పిచ్చుక పిట్టతో వచ్చా. అది ఎలా దొరికిందో, ఎలా పుసుక్కున నా చేతిలోంచి ఎగిరిపోయిందో ఈ వీడియోలో చెప్తాను. ఈ వీడియో చిన్నదే, మ్యాటర్ మాత్రం చాలా పెద్దది. చూసేయండి మరి. ఎర్రటి ఎండల్లో పచ్చటి పచ్చనిలో పురుగు మందు కొడుతుండగా ఈ పిచ్చుక మాకు దొరికింది. ఇంత ఎండలో మేమే పని చేయాలా లేక పారిపోవాలా అని చూస్తుండగా కింద పడి కనిపించింది. పాపం మనిషికి కష్టం వస్తే గుడికో బారుకో వెళతాడు, కానీ పిట్టకి కష్టం వస్తే ఎవరు తీర్చగలరు? ఒక్క నాలంటోడు తప్ప. కొంచెం ఓవర్ చేస్తున్నానేమో, పిచ్చుక నా సాయం వద్దని పక్కకు దూకేసింది. దానికంటే ఓ బరువు బాధ్యత లేదు నాకుందిగా, అందుకే దాన్ని మళ్ళీ నా చేతిలో తీసుకున్నా. 600 126 ఈ రోజు ఈ పిచ్చుకకు సాయం చేయాల్సింది. మాయలో ఉన్నానని చూసి పిచ్చుక భయపడుతుందని తెలిసి దీన్ని మా సిస్టర్కి ఇచ్చాను. ఇప్పుడు అది సైలెంట్ గా ఉంది ఆమె చేతుల్లో. అందుకే అంటారు ఇదంతా కాదని పనిని మధ్యలో వదిలేసి పేషెంట్ అయిన పిచ్చుకొని ఇంటికి తెచ్చా. ఫ్రిడ్జ్ లోని చల్లటి నీళ్ళను కొద్దిగా తాగించడానికి ట్రై చేశా. తాగడానికి మొహమాట పడుతున్నట్లుంది. పిచ్చుక నీకేం మొహమాట లేదు, శుభ్రంగా ఇక్కడే తాగి గూడు గట్ర కట్టుకో అని చెప్పాలనిపించింది. కానీ పిట్ట భాష మనకు వచ్చి చావదుగా. పాపం పిచ్చుకలు కూడా అదే త్వరలో డైనోసార్ జాతులుగా అంతరించిపోతున్నాయట. అడవుల్లోకి సైతం ఈ మాయదారి సెల్ టవర్లు వచ్చాక వాటి ప్రమాదకరమైన రేడియేషన్ కారణంగా పిచ్చుకలు అంతరించి దశకు చేరుకున్నాయని పరిశోధకులు నెత్తి నోరు కొట్టుకుంటున్నారు. ఇవి చూడడానికి గుప్పడెంత కూడా ఉండవు, కానీ ఈ పిచ్చుకలు చేసే మేలు చాలా గొప్పది. పంటలకు పర్యావరణానికి చాలా మేలు చేస్తాయి. ముందైతే దీన్ని బతికించడానికి ఓ డాక్టర్ లాగా బిల్డప్ ఇచ్చాను. చివరికి బతికి బట్టకడుతుందో లేక చనిపోయి బాధ పెడుతుందో మీరే చూడండి. కొంచెం ప్రాణం పడ్డట్టు ఉంది దీనికి. మా ఇంట్లో ఓ దొంగ పిల్ల ఉందన్న సంగతి మీ అందరూ తెలియందే. నా గత వీడియోలు చూస్తే మీకు అర్థమవుతుంది. అడవిలో ఉడతను తెచ్చి ఇంట్లో వింతగా పెంచాం, కానీ పిల్లి దానం చేసిన తెలియాలంటే ఒక వీడియో తీసాం. లింక్ అయితే కార్డ్స్ లో కానీ ఎండ్ కార్డ్స్ లో కానీ వదిలేస్తాం, చూసేయండి. ఇంకా ఎక్కువ లేట్ చేయకుండా మన బుజ్జి పిచ్చుక స్టోరీకి వచ్చేద్దాం. అడవిలో ఉన్నోడిని ఆస్ట్రేలియా ఖండానికి పంపినట్టుగా దీని కొత్తగా వింతగా ఉన్నట్లుంది. ఇంట్లో ఉన్నంత కాస్త బియ్యం గింజలు వేసా, తినడం లేదు. ఆయన పురుగులు కీటకాలు తినేవాడికి బియ్యం పరమాన్నం పెడితే తింటాయా నా పిచ్చి? కానీ ఇదేమైనా చైనా పిచ్చుక కాదా, ఇండియా బ్రీడ్. ఓ గంట గడిచాక దాన్ని బయట తీసుకుని వచ్చా. జైల్లో ఉన్న ఖైదీకి విడుదలైనట్లు పిచ్చుక హ్యాపీ అవుతుందేమోనని. కానీ నాకేం తెలుసు జరడానికి ఘోరం జరిగిపోతుందని. ఈ పిచ్చుక పిట్ట 10 రోజులు కోమలో ఉండి అప్పుడే లేచిన అపరిచితుల ప్రకృతిని చూస్తోంది వింతగా. నాకైతే కొంచెం బాధగా ఉంది. కొన్ని గంటల్లో దీంతో ఓ మంచి ఫ్రెండ్షిప్ ఏర్పడింది నాకు. కొంపదీసి బుర్రకి ఏదైనా తగలరానిది తగిలి గజనీలో మారిందా ఏమిటి? ఆఖరికి ఎగరడం కూడా మర్చిందా ప్రభుదేవా? ఆకాశంలో స్వేచ్ఛగా ఎగిరే పిట్ట ఇలా పేషెంట్లా ఉండటం నాకు బాధగా ఉంది. అందుకే దానికి ఊపు రావడానికి ఓ పాట పెట్టా. మన పాటతో జీవితం మీద విరక్తి పుట్టిందేమో. వామో, కన్ను గప్పి కనీసం థ్యాంక్స్ కూడా చెప్పకుండా ఎగిరిపోయింది దొంగ పిచ్చుక. చాలా దూరం ఎగిరిపోయింది. తిరిగి చూడకుండా సర్రం జారుకుంది పిట్ట. వెనకే కొద్ది దూరం పరిగెత్తాను, కానీ కనిపించలేదు. దూరంగా ఉన్న అడవిలోకి పారిపోయి ఉంటుంది బహుశా. పుసుక్కునే ఎగిరిపోయింది నా పిచ్చుక పిట్ట. వీడియో నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, కొత్తగా వచ్చినవాడు. థ్యాంక్ యూ. మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం.